తెలంగాణ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. చాలా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లోతువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో 6 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 685 అడుగులకు నీటి మట్టం చేరింది. మరింతగా వరద వస్తే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రైతులు, గొర్రెల కాపరులు, ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ధూప్సింగ్ తండా వద్ద గంగమ్మ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ధూప్సింగ్ తండా, హవేలీ ఘన్పూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. భారీ వర్షాలతో బొగత జలపాతానికి ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం వస్తోంది. దీంతో జలపాతం సందర్శన నిలిపివేసినట్టు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పర్యాటకులు సందర్శనకు రావద్దని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 22 గేట్లు ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని చింతవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో గుడ్డిపాల్, అదీద్, కండల్నూర్, పెడకవళి, రాల్పాల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదిపై వంతెన లేకపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.